నేను 5 years నుంచి యూజ్ చేస్తున్నా నా సీక్రెట్ హెయిర్ ఆయిల్. మీరైతే నాలాంటి మిస్టేక్స్ చేయదండి. మనకి షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదండి. నేను 5 years నుంచి యూజ్ చేస్తున్నా నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఏంటో మీకు చెప్పేస్తాను. సో నేనైతే 5 years నుంచి యూజ్ చేస్తున్నానండి. నిజంగా నేను ఈ 5 years లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి యూజ్ చేశానండి. అంటే ఆనియన్ ఆయిల్ అని, నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఆయిల్ అని ఇలా ట్రై చేశాను. అన్ని మిక్స్ చేసి ఒక ఆయిల్ మా అత్తయ్య గారు కూడా చేశారు. ఆయిల్స్ ఏంటంటే నా హెయిర్ కి సూట్ అవ్వలేదండి. నాకు హెయిర్ ఫాల్ అవుతూ ఉండేదండి. మళ్ళీ నేను ఈ ఆయిల్ కే వచ్చేదాన్ని. సో అదే కాకుండా ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ చేయడం కొంచెం డిలే అయినా సరే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యేదండి. సో అందుకని కంపల్సరీగా ఆయిల్ అయిపోతుంది అనుకున్న వెంటనే నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో మా పాప కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ ఆయిల్ వల్ల. ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, నెక్స్ట్ హెయిర్ సాఫ్ట్ గా సిల్కీగా అవుతుంది, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ కి కూడా యూజ్ అవుతుందండి. సో డాండ్రఫ్ కూడా పోతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. మీరైతే నాలాంటి మిస్టేక్స్ చేయదండి. 1 month ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకొని రాసుకోవడం, ఇంకో మంత్ ఇంకో ఆయిల్ ప్రిపేర్ చేయడం, అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అట్లీస్ట్ మీరు 2-3 months అన్న యూజ్ చేయండి ఒక ఆయిల్ ని. సపోజ్ మీరు ఆనియన్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అదే 3 months యూజ్ చేయండి. కర్రీ లీవ్స్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, 3 months యూజ్ చేయండి. అలాగే మీరు ఏ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే అది 3 months యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాతే కదా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేనైతే మధ్యలో ఆ మిస్టేక్ చేశాను. మీరైతే అలాంటి మిస్టేక్ చేయొద్దు. అండ్ ఆయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండద్దండి. మీకు ఏ ఆయిల్ సూట్ అవుతుందో అదే కంటిన్యూగా చేయండి. సో మీకైతే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. కొంతమంది అయ్యో నాది షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ ఉంటే బాగుండు అని చెప్పేసి మీలో మీరే లో అయిపోతూ ఉంటారండి. సో ఎవ్వరు కూడా అలా అవ్వద్దు. ఎందుకంటే మనకి షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మన హెయిర్ హెల్తీగా ఉందా లేదా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉందా లేదా, అలా అది చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమైనా నా నుంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, హెయిర్ గురించి ఏమైనా కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నాకు కొంచెం అంటే ఓకే, ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నా నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. హెయిర్ కి సంబంధించిన వీడియోస్ చెప్పినవన్నీ కూడా నేను ట్రై చేసి మీకు చెప్తున్నవేనండి. నా అంటే అక్కడ చూసి లేకపోతే ఎవరో చెప్పింది విని అలా అయితే చెయ్యట్లేదు. నా ఓన్ గా నేను ట్రై చేసింది మాత్రమే మీకు చెప్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఈ 3 కావాలండి మస్ట్ అండ్ షుడ్ గా. నెక్స్ట్ మందార ఆకులు కూడా కావాలి, ఫ్లవర్స్ కూడా, మందారం ఫ్లవర్స్ కూడా కావాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ 250 ml కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ 2 spoons ఆఫ్ ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ 2 spoons ఆఫ్ ఆముదం అండి. ఆముదం యాక్చువల్ గా నా దగ్గర లేదు, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అనమాట. ఇది ఇక్కడిది కాదండి, ఆముదం మేము విజయవాడ నుంచి తెచ్చాను అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మా వైజాగ్ లో ఆముదం అయితే నాకు అంతగా నచ్చదు. సో చూడండి కలర్ ఎంత రెడ్ గా ఉందో, ఆముదం కలర్ బాగుంది కదా. సో అందుకనే ఎప్పుడు కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటాను అనమాట. ఆముదం 2 spoons, మందార ఆకులండి 20 leaves వరకు వేసాను నేను. నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా ఉంటే వేసుకోవచ్చండి మీరు. నా దగ్గర 3 ఉన్నాయి, అందుకని 3 వేసాను. మీరు యాక్చువల్ గా ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మందార ఆకులు వాష్ చేసి వేయండి. యాక్చువల్ గా నేను మందార ఆకులతో ఎందుకు చేస్తానంటే, నేను స్టార్టింగ్ లో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు మందారం ఫ్లవర్స్ తోనే చేసేదానండి, హైబిస్కస్ ఫ్లవర్స్ తోనే చేసేదాన్ని ఆయిల్ అనేది. కానీ అప్పుడు ఏమైందంటే ఫ్లవర్స్ అంతగా ఉండేవి కాదనమాట.
సో అందుకని చెప్పేసి సరే లీవ్స్ తో ఎందుకు చేయకూడదు అనిపించి ఒకసారి ట్రై చేశాను నేను. నాకు ఫ్లవర్స్ తో కన్నా లీవ్స్ తోనే చాలా చాలా బాగుంది ఆయిల్ అయితే. అందుకని అప్పటి నుంచి ఫస్ట్ టైం షూట్ లీవ్స్ అయితే వేస్తానండి. ఫ్లవర్స్ ఉంటే వేస్తున్నాను, లేకపోతే లేదు. నాకైతే ఆయిల్ చాలా నచ్చింది లీవ్స్ తో. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కంపల్సరీగా స్లిమ్ లో పెట్టే బాయిల్ చేయాలండి, హైలో పెట్టకూడదు, మాడిపోతాయి అన్నమాట. ఆకులు అలాగా బ్లాకిష్ కలర్ లో వచ్చేస్తాయి బాగా, అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ లో రావాలన్నమాట లీవ్స్ మొత్తం. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత అప్లై చేసి నేను చూపిస్తాను. ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ జార్ ప్రిఫర్ చేయండి. గ్లాస్ జార్లో ఆయిల్ని స్టోర్ చేసుకోండి. ఇలాంటి ఒక గ్లాస్ జార్లో ఆయిల్ అనేది స్ట్రైన్ చేసుకోండి. ఆయిల్ చూసారా గ్రీన్ కలర్లో వస్తుందండి. మనం ఫ్లవర్స్ వేసుంటే రెడ్డిష్ కలర్లో వచ్చేది, ఆకులు వేసాం కదా ఎక్కువగా, సో గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా మీకు కావాలంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. నా హెయిర్కి సూట్ అవ్వలేదు, అందుకే నేను వేయలేదు. కర్రీ లీవ్స్ వేసుకుంటారు చాలా మంది, నెక్స్ట్ గోరింటాకు వేసుకుంటారు. మైనింగ్ ఆకులు ఉన్నాయి కదండి, అవి ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. అవి స్ట్రైనర్ లో వేసుకొని ప్రెస్ చేయండి. చూడండి ఆయిల్ ఎంత ఆయిల్ వస్తుందో. ఆకులు మిగిలిపోతాయి కదండి, అవి ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. మీరు హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు అందులో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా కాలు నొప్పులు ఉంటే గనక ముద్ద కర్పూరం కలుపుకొని పౌడర్లో రాసుకుంటే తగ్గుతాయి. బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోవాలి. ఇందులోకి విటమిన్ ఏ క్యాప్సూల్ 1 యాడ్ చేయాలి. ఈ మిశ్రమం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసే ముందు ఫస్ట్ చిక్కులు లేకుండా తీసుకోవాలి. ఎప్పుడు కూడా చిక్కులు తీసుకోవడానికి పెద్ద పళ్ళ దువ్వెన మాత్రమే యూజ్ చేయాలండి, లేకపోతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. హెయిర్ని 2 పార్టీషన్స్గా తీసుకొని హెయిర్ చిక్కులు లేకుండా తీసుకోవాలి. ఆ తర్వాత మన ఫింగర్ టిప్స్తో ఆయిల్ని తీసుకొని మన స్కాల్ప్ మొత్తం బాగా పట్టేలాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. నిదానంగా ప్రాపర్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. కుదుళ్ళు కూడా బాగా గట్టి పడతాయి. సో హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ఇలాగ చిగుర్ల వరకు కూడా అప్లై చేసుకోండి. మనం యూజ్ చేసిన మందారాకుల వలన కుదుళ్ళు బాగా గట్టిపడి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి గ్రే హెయిర్ రావడం తగ్గుతుంది. హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే దువ్వెనతో దువ్వుకోకూడదండి. 1/2 అవర్ వరకు అలాగే వదిలేయాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది మన స్కాల్ప్కి బాగా పట్టాలి కదండి, అందుకని చెప్పేసి 1/2 అవర్ అయితే వదిలేయండి. సో 1/2 అవర్ తర్వాత మనం హెయిర్ వాష్ అయినా చేసుకోవచ్చండి, లేకపోతే ఇలా జడనా వేసుకోవచ్చు. 1/2 అవర్ వరకు మాత్రం దువ్విన అయితే పెట్టకూడదు తర్వాత, ఎందుకంటే మన హెయిర్కి ఆయిల్ అనేది పట్టాలి కదా. ఒకటి జడేసుకున్న వాళ్ళైతే మాత్రం ఇలా లూజ్గా వేసుకోండి, టైట్గా వేసుకోవద్దు. తాగేస్తూ ఉంటాయి కదా, హెయిర్ టైట్గా వేయడం వల్ల ఇక్కడ కొంతమందికి కురుపుల్లా కూడా వచ్చేస్తాయి టైట్గా వేస్తే. సో అందుకని చెప్పేసి టైట్గా వేసుకోకుండా లూజ్గా వేసుకోండి. హెయిర్ అనేది మీకు ఆయిల్ కూడా బాగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఇంకొక విషయం అండి, నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ప్రిపేర్ చేశాను కదండి, అది మ్యాక్సిమం 1400 వరకు వ్యూవర్స్ అయితే చూశారు. అందులో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది కంపల్సరీగా ఆయిల్ హెయిర్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటేనే దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డోంట్ ఫర్గెట్, నేను అన్నీ కూడా జెన్యూన్గా చెప్తున్నానండి. నేను ట్రై చేసిన తర్వాత మాత్రమే చెప్తున్నాను. మీకు ఇంకా ఏమన్నా ఆయిల్స్ కావాలంటే కంపల్సరీగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే కదండి నాకు తెలుస్తుంది, నేను చేస్తాను కంపల్సరీగా. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని నా హెయిర్ ఇంత లాంగ్ ఉంది, అంత లాంగ్ ఉంది, షైనీగా ఉంది అని అయితే నేను చెప్పట్లేదు. వీడియోస్ చూస్తే నా హెయిర్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది కదండి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకొని చేసే వాళ్ళది, పార్లర్కి వెళ్ళి వీడియోస్ తీసే వాళ్ళది ఎలా ఉంటుంది, లేకపోతే జెన్యూన్గా తీసే వాళ్ళది ఎలా ఉంటుంది మీకే తెలుస్తుంది. కాబట్టి
సో కొంచెం సపోర్ట్ చేయండి. యాక్సిస్ జెల్ ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రిమైనింగ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి నేను జెన్యున్గా చెప్తున్నానా లేకపోతే ఏంటి అనేది. సో ప్లీజ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇంకా టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి, హెయిర్ గ్రోత్ ఫర్ టిప్స్ అనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒక 30 likes వస్తే నేను కంపల్సరిగా వీడియో అనేది చేస్తాను. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.